సిద్ధంగా ఉన్నారు. ఓకే ఓకే శ్రీహరి యాదవ్ గారు, అంటే ఒకటి వాస్తవం, దాదాపు 8 దశాబ్దాలు అవుతోంది మనకు స్వాతంత్రం వచ్చి, ఇప్పటి వరకు కూడా అనుకున్న లక్ష్యాలని రిజర్వేషన్ల పేరుతోటి మనం నెరవేర్చుకోలేకపోయాం. కాబట్టి ఈరోజు కూడా రిజర్వేషన్లు అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి మన లక్ష్యం ఏంటంటే రిజర్వేషన్లు లేకపోతే కులరహిత ఈ రహిత సమాజం కోసమే ఆ రోజు రిజర్వేషన్లను పెట్టారు. కానీ ఆ నిజమైనటువంటి లక్ష్యాలను ఇప్పటి వరకు నెరవేర్చుకోలేకపోతుంది సమాజం. కాబట్టి ఇప్పటికీ కూడా రిజర్వేషన్లు కావాలనేటువంటి స్థితిలో బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. దాని నుంచి బయటపడాలంటే ఇప్పటికైనా ఏ అంశం పైన రిజర్వేషన్లు పెట్టారో లేకపోతే ఏ అంశం పైన రిజర్వేషన్లు కొనసాగిస్తే బాగుంటుందో వాటిపైన బలంగా నిలబడాల్సినటువంటి బాధ్యత బీసీ నాయకులకు లేకపోతే ఆయా సామాజిక వర్గాలకు ఖచ్చితంగా ఉంది. ఇప్పటికైనా నిలబడాలి. ఇప్పటికీ చాలామంది నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి కింద తొత్తులుగా ఉండాలనే ప్రయత్నిస్తున్నారు తప్పించి సమాజంలో మా ఎదుగుదల ఏంటి, సమాజంలో మేమెలా ప్రభావితం చేయగలం సమాజాన్ని అనేటువంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి ఉంటున్నాయి మీలాగా. అండ్ ఎస్, డిబేట్లో పాల్గొన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తారు కాబట్టి డిబేట్కి ఆహ్వానించడం జరిగింది. అండ్ ఎస్, ఒక్కసారి శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడడం. శ్రీనివాస్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? శ్రీనివాస్ గౌడ్ గారు వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయండి ఒక్కసారి, అక్కడ కింద సింబల్ ఉంటుంది, లేకపోతే ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. యా గుడ్ అండి, ఇప్పుడు వినిపిస్తోంది. శ్రీనివాస్ గౌడ్ గారు, అంటే సందర్భోచితం కానప్పటికీ ఇటీవల జరిగినటువంటి పరిణామం కాబట్టి దాంతో ప్రారంభిద్దాం. అంటే మీ పార్టీలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ నాయకుడినే ఎన్నుకుంటారనేటువంటి చర్చ విపరీతంగా జరిగింది. మీ పార్టీలో అంతర్గతంగా కూడా లీకులు వినిపించాయి. కానీ అలాంటిది సరే వేరే సామాజిక వర్గం నుంచి ఎన్నుకున్నారు, అది పూర్తిగా మీ పార్టీ వ్యక్తిగత అభిప్రాయం లేకపోతే మీ పార్టీ వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అయినప్పటికీ కొంత సమాజంలో ప్రభావితం చూపిస్తున్నటువంటి చర్చ కూడా లేకపోలేదు. దాంతో ప్రారంభిద్దాం, తర్వాత మిగిలినటువంటి బీసీకి సంబంధించినటువంటి చర్చ కొనసాగిద్దాం. చెప్పండి. ముందుగా లైవ్ లో ఉన్నటువంటి సోదరులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు బీసీ సబ్జెక్ట్ మీద చర్చ పెట్టినటువంటి ఫోర్ సైడ్ టీవీ వాళ్ళకు కూడా ముఖ్యంగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అసలు బీసీలు అంటే ఈ సమాజంలో ఎట్లా అయిపోయిందంటే ఓన్లీ ఎలక్షన్స్ లో ఓట్లుగా మార్చే యంత్రాల మాదిరిగా వాడుకుంటున్నారు తప్ప ఈ పార్టీ అని ఆ పార్టీ అని కాదన్నా, ఏ పార్టీలో చూసినా కూడా అదే పరిస్థితి ఉంది బీసీలది. బీసీలు కష్టపడము, రాజ్యాధికారం మాత్రము ఎవరో 2%, 3% ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు రాజ్యం వెళ్తున్నారు. మా బాధ ఏంటంటే అన్ని పార్టీల్లో అదే పరిస్థితి ఉంది. బీసీలకు ఖచ్చితంగా రాజ్యాధికారంలో పాలిటిక్స్ లో ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలా. అదే విధంగా అన్ని రంగాలలో గతంలో వేరే విధంగా ఉండేయండి. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో బీసీలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళకు ఎదగాలి అంటే ముఖ్యంగా ఏదైతే రాజ్యాధికారం వాళ్ళు ఏ రోజైతే సాధిస్తారో ఆ రోజే బీసీలకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు అన్ని రంగాలలో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే ఎస్, నేను మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న కూడా సరే, పార్టీలకు అతీతంగా అటు శ్రీహరి యాదవ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, బీసీల నినాదంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇట్లా పార్టీ పరంగా కూడా మీరు వచ్చారు కాబట్టి ఏంటి ఆ నిర్ణయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు గతంలో చూస్తే భారతీయ జనతా పార్టీలో బీసీ రాష్ట్ర అధ్యక్షులు చాలా మంది చేశారు. మా దగ్గర బండి సంజయ్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇంకా అంతకుముందు కూడా గతంలో చాలా మంది చేయడం జరిగింది. పోతే మొన్న రామచంద్రన్న గారిని అధ్యక్షుగా తీసుకోవడం అనేది అది అంతర్గత విషయం, పార్టీలో జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి వేరే పార్టీల కంపేర్ చేసి చూస్తే భారతీయ జనతా పార్టీ బీసీ కాన్సెప్ట్ లో ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేద్దామన్న ఆలోచనతోటి బీసీ నినాదంతోనే మనము భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. కాబట్టి సెంట్రల్ లో కూడా ఏదైతే క్యాబినెట్ లో దాదాపు 27 మంది బీసీ మినిస్టర్లను కూడా మనం చేసుకోవడం జరిగింది. గతంలో ఏ పార్టీ బీసీలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కేవలం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మేము బీసీ నినాదంతోనే ముందుకెళ్తున్నాము. బీసీ ముఖ్యమంత్రిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా అవుతుంది కూడా. హోప్ఫుల్. ఎస్, ఒకసారి కాంగ్రెస్ నాయకులతో